కొండాపూర్ డివిజన్ అధ్వానంగా మారిన రహదారులు జీహెచ్ఎంసీ అధికారులకు బీఆర్ఎస్ పార్టీ తరఫున కఠిన హెచ్చరిక చేస్తున్నారు. అధ్వానంగా మారిన రహదారులను జీహెచ్ఎంసీ అధికారులకు బీఆర్ఎస్ పార్టీ తరఫున కఠిన హెచ్చరిక చేస్తున్నారు. నేను మహమ్మద్ అల్లావుద్దీన్ పటేల్, కొండాపూర్ డివిజన్ బీఆర్ఎస్ పార్టీ కార్పొరేటర్ అభ్యర్థిని. కొండాపూర్ డివిజన్ పరిధిలోని ప్రధాన రహదారులు, కాలనీ రోడ్లు తీవ్రంగా దెబ్బతిని గుంతలమయంగా మారిన జీహెచ్ఎంసీ అధికారులకు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించడం పట్ల బీఆర్ఎస్ పార్టీ తీవ్రంగా అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. రోజువారీ ప్రయాణం చేసే లక్షలాది మంది 2-వీలర్, 4-వీలర్ వాహనదారులు నడుములు విరిగి తీవ్ర శారీరక వేదన అనుభవిస్తున్నారు. వాహనాలు సైతం పూర్తిగా దెబ్బతిని ప్రజలు ఆర్థికంగా, మానసికంగా నానా అవస్థలు పడుతున్నారు. ఐటీ కారిడార్కి తలమానికమైన కొండాపూర్లో రోడ్డు పరిస్థితి స్థాయిలో దిగజారడం అధికారుల నిర్లక్ష్యానికి, పరిపాలన వైకల్యానికి అద్దం పడుతోంది. బీఆర్ఎస్ పార్టీ తరఫున తమ డిమాండ్లు మరియు హెచ్చరిక: తక్షణ మరమ్మతులు వెంటనే యుద్ధ ప్రాతిపదికన చేయాలి. కొండాపూర్ డివిజన్లోని అన్ని గుంతలను పూడ్చి శాశ్వత రోడ్డు పనులు ప్రారంభించాలి. రాబోయే 3 నుంచి 5 రోజుల్లో రోడ్ల పరిస్థితి మార్పు కాకపోతే బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ప్రజలను, వాహనదారులను ఏకం చేసి జీహెచ్ఎంసీ జోనల్ కమిషనర్ ఆఫీస్ ముందు పెద్ద ఎత్తున ముట్టడి కార్యక్రమం చేపడతామని, ప్రజా సమస్యలపై పోరాటంలో బీఆర్ఎస్ పార్టీ ఎల్లప్పుడూ ముందు వరుసలో ఉంటుందని అన్నారు. ఇప్పటికైనా నిద్రమత్తు వదిలి రోడ్ల మరమ్మతులను తక్షణమే పూర్తి చేయాలని, లేని పక్షంలో జరిగే ప్రజా ఆగరానికి అధికారులు పూర్తి బాధ్యత వహించాల్సి వస్తుందని హెచ్చరిస్తున్నామన్నారు. ఎంత అభివృద్ధి చేసినామో ఒక్కటి కూడా ఇట్లా రోజు మా హయాంలో దొరకలే. ఇప్పుడు మీ అసమర్థన పాలన వల్ల, మీ ఈ అధికారుల నిర్లక్ష్యం వల్ల ఇక్కడ చాలామంది ఆర్థికంగా నష్టపోతున్నారు, శారీరకంగా నష్టపోతున్నారు. మేము మీకు అడిగేది ఒక్కటే, మీరు అభివృద్ధి చేసేటప్పుడు ఖచ్చితంగా నాణ్యమైన పనులు చేయండి, నాణ్యమైన వస్తువులతో పని చేయండి. ఆ నాణ్యమైన వస్తువులతో పని చేస్తే అది మన్నికగా ఉంటుంది. నేను మీకు బయటికి మాకు ఏం తేడా ఉందంటే, మా అధికారులు 100 సంవత్సరాలైన తర్వాత పనిచేస్తారు. బయట అధికారులు, బయట దేశంలో 100 సంవత్సరాలు ఆలోచించి పనిచేస్తారు. మేము టీఆర్ఎస్ పార్టీ తరఫు నుంచి ఒకటే జారీ చేస్తున్నాం. ఈ తొందరలోనే పని పూర్తి చేసి మా ప్రజలకు సౌకర్యం